అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పండగొచ్చింది, అందరూ పల్లెల్లోనే ఉన్నారు. ఇప్పుడే మంచిక చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేయాలనే ఆలోచనలో ఉన్నారు చాలా మంది స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులు. కానీ ఇప్పుడు వారంతా అడుగు ముందుకు వేయలేక, అలాగని వెనకడుగు వేయలేక తెగ సతమతమవుతున్నారట. కారణం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామనే ఓ జీవో. ఇప్పుడు ఈ అంశం తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా అసలు ఎన్నికలు జరుగుతాయో లేదో అనే డౌట్ చాలా మందిది. దీనికి తగ్గట్టుగానే విపక్షాల నేతల స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. అసలు ఈ డౌట్ ఎందుకు వచ్చింది, దానికి కారణాలేంటి? రోజు రోజుకు రాజుకుంటున్న స్థానిక ఎన్నికల రగడ. ఎన్నికలు జరుగుతాయా లేదా అనే దానిపై కన్ఫ్యూజన్. రిజర్వేషన్ల విషయంలో కోర్టు తీర్పుపైనే ఆధారపడ్డ భవితవ్యం. తెలంగాణలో ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల నగార మోగింది. షెడ్యూల్ కూడా విడుదలైంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనికి తగ్గట్టుగా తేదీలను కూడా ప్రకటించింది. కానీ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఓ అయోమయ పరిస్థితి నెలకొంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడం బాగానే ఉంది, కానీ దానికి తగ్గట్టుగా ఎన్నికలు జరుగుతాయా లేదా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. కారణం 42% బీసీ రిజర్వేషన్లు. ఇప్పటికీ ఈ ఈక్వేషన్లపై రెడ్డి జాగృతి హైకోర్టును ఆశ్రయించింది. మాధవరెడ్డి అనే వ్యక్తి ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ వేశారు. రిజర్వేషన్ కోటా 50% దాటడంపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. అక్టోబర్ 8కి విచారణ వాయిదా పడింది. అక్టోబర్ 9 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. అయితే 9వ తేదీన ఈ ప్రక్రియ మొదలవుతుందా లేదా అనేది ఆ రోజు కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపైనే ఆధారపడి ఉంది. నిజానికి బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టు తీర్పేమో రిజర్వేషన్లు 50% మించకూడదని చెబుతోంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ ఉండడంతో 50% కోటా దాటుతుంది. అందుకే ఈ డైలమా ఏర్పడింది. గతంలో బీహార్లో కూడా ఇలానే రిజర్వేషన్లు పెంచితే సుప్రీంకోర్టు కొట్టేసింది. తమిళనాడులో మాత్రం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే విచారణ సమయంలో హైకోర్టు స్పందించిన తీరు కూడా ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అనుమానాలు పెంచాయి. బీసీ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉండగా ఉత్తర్వులు ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కోర్టు. ఇప్పుడు విపక్ష నేతలు కూడా ఇదే ప్రశ్నను తెరపైకి తీసుకొస్తున్నారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. స్థానిక పోరు ఎప్పుడు ఉండకపోవచ్చు, అభ్యర్థులు తొందరపడి ఖర్చులు చేయకండి అంటూ సూచనలు చేశారు. అంతేకాదు బీసీలకు 42% కోటా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా ఆడుతుందంటూ ఫైర్ అవుతున్నారు. బీసీ రిజర్వేషన్లు ప్రకటించి, ఎన్నికల షెడ్యూల్ మీరు ప్రకటించి ఇవాళ మీరు అంటున్నారు మీరు ఎవరు కూడా కోర్టుకు వెళ్ళకండి అని చెప్పి అప్పీల్ చేస్తున్నాం. అంటే ఇది నిలవదని నీకు అర్థమైపోయిందా? చెప్పండి. ఒక ఆయన అంటాడు మీరు 20వ తారీఖు నాడు కోర్టు తీర్పు తర్వాతనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తారంటున్నావు. నేను చెప్పడం కాదు, మేము కన్ఫ్యూజ్ చేస్తలేము. మేము 42% బీసీ రిజర్వేషన్ కావాలంటున్నాము. మేము ఎర్లీగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలంటున్నాము. కానీ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి. ఇది డ్రామా కంపెనీ కాదు. ఎందుకంటే ఇది లక్షల మంది రేపు పోటీ చేయబోతున్నారు. ఇదే నిజమై కోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే చట్ట ప్రకారం బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండానే ఎన్నికలు జరపాలి. బీసీ కోటా అమలయ్యాకి ఎన్నికలు అనుకుంటే లోకల్ పోరు మరోసారి వాయిదా పడే అవకాశం ఉంటుంది. కానీ ఎన్నికలు జరిగి తీరుతాయంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల వారిని రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. అన్ని వర్గాలు సహకరించి రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఆయన. ప్రతిపక్షాలు మొదటి నుంచి కూడా ఈ 42% రిజర్వేషన్లో మొఖాలు అడ్డొస్తూనే ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఏంటంటే బీజేపీలో ఉన్న బీసీ నాయకులు కానీ బీఆర్ఎస్లో బీసీ నాయకులు కానీ చిత్తశుద్ధి లేదు. ఇలా కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు అగ్రవన చెంది కూడా కుర్ల సర్వే చేయిస్తాడు, 3 చట్టాలు తేగలుగుతాడు, ఆర్డినెన్స్ ఇవ్వగలుగుతాడు, మళ్ళీ ఒక జీవో ఇవ్వగలుగుతాడు. కానీ ఆ పార్టీలో బీసీ నాయకులకు ఆ చావలేదు, చిత్తశుద్ధి లేదు, ఐక్యత లేదు. అంతేకాదు విపక్షాలు ప్రజలను కావాలనే కన్ఫ్యూజన్ కు గురి చేస్తున్నాయంటూ ఫైర్ అవుతున్నారు. ఎన్నికల్లో గెలిచే సత్తా లేక కోర్టులకు వెళ్తున్నారని, ప్రజలను డైవర్ట్ చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్. రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వంలో కానీ ముఖ్యమంత్రి కానీ మేము కానీ మంత్రులు కానీ ఎక్కడ ఇన్వాల్వ్ కాలే. మా ప్రమేయం లేకుండానే టెక్నికల్గా ఏ రకంగా ఉంటే ఆ రకంగా రిజర్వేషన్ ఇవ్వని ఆదేశించడం జరిగింది. ఆ రకంగా రిజర్వేషన్ వచ్చాయి.
కొన్ని చోట్ల మా సీనియర్ నాయకులకి అవకాశం రావాల్సిన చోట అవకాశం లేకుండా పోయింది. వారిని ఏదో రకంగా అడ్జస్ట్ చేస్తాం, ఏదో రకంగా వారిని ఆదుకుంటాం. హైకోర్టులో వేసిన పిటిషన్ను ఉపసంహరించుకోవాలని పిటిషనర్కు బీసీ సంఘాల తరపున విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీలకు 42% అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు హైకోర్టులో అఫిడవిట్ సమర్పించాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. 50% మాట్లాడేటోళ్లకు ఒకసారి దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతాన్ని గమనించండి. 70, 80, 60, 90% రిజర్వేషన్లు వివిధ రకాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 50% క్యాప్ అనేది ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రామాణికమైన సర్వే, అక్కడ నివసిస్తున్న జనాభాలకు ఆధారంగా ఉంటుంది అనేటువంటి అనేక తీర్పులు ఉన్నాయి. వాటిని ఆధారంగా మా యొక్క ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తాం. ఏదేమైనా ఇప్పటికే గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ఫీవర్ మొదలైంది. చాలా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు తామే అని చాలా మంది నమ్మకంగా ఉన్నారు. ఇప్పటి నుంచి ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీనికోసం ఖర్చు పెట్టడం కూడా ప్రారంభించారు. కానీ మరి వారి ఆశలు, ప్రభుత్వ లెక్కలు నిజమవుతాయా తప్పుతాయా అనేది అక్టోబర్ 8న తేలనుంది. ఇదంతా ఒకవైపు అయితే ఇప్పటికే వచ్చిన రిజర్వేషన్లు కూడా ఇప్పుడు మరో కొత్త వివాదానికి తెరలేపాయి. ఎస్సీలున్న చోట ఎస్టీలకు, ఎస్టీలున్న చోట బీసీలకు, అసలు ఒక్కరు కూడా లేని ఓసీలకు రిజర్వేషన్లు. ఏంటిది అనుకుంటున్నారా? లేటెస్ట్ గా రిలీజ్ అయిన అభ్యర్థుల రిజర్వేషన్ పంచాయతీ ఇది. ఇప్పటికే జరుగుతున్న బీసీ రిజర్వేషన్ రచ్చపై క్లారిటీ రాలేదు. కానీ అంతలోనే అభ్యర్థుల రిజర్వేషన్ లిస్టు కొత్త మంటలను రాజేస్తోంది. అసలేంటి వివాదం? ఎక్కడెక్కడ ఈ వివాదాలు నెలకొన్నాయి? దీనికి అధికారులు చెబుతున్నదేంటి? అధికార పక్ష నేతలు చెబుతున్న సమాధానమేంటి? ఈ సమస్యను ప్రభుత్వం ఎలా పరిష్కరించబోతోంది? స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీల రిజర్వేషన్ల వివాదం ఒకెత్తైతే, మరోవైపు ఇప్పటికీ నిర్ధారించిన రిజర్వేషన్లపై మరో రగడ మొదలైంది. గ్రామస్థాయి నుంచి జెడ్పీ స్థానం వరకు ఇప్పటికే రిజర్వేషన్లను ఖరారు చేశారు. అయితే చాలా ప్రాంతాల్లో దీనికి సంబంధించి వివాదం నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రిజర్వేషన్ రగడ కొనసాగుతుంది. వీర్నపల్లి మండలం మద్దిమల్ల తండా రిజర్వేషన్ తప్పుగా జరిగిందని కలెక్టర్కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గ్రామంలో 100% ఎస్టీ జనాభా ఉంటే సర్పంచ్ బీసీకి రిజర్వ్ అయిందని కంప్లైంట్ ఇచ్చారు. బీసీలే లేని చోట వారికి ఎలా రిజర్వ్ చేస్తారని మద్దిమల్ల తండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా స్థానిక సంస్థల రిజర్వేషన్ల పంచాయతీ మొదలైంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఎక్కువగా ఎస్టీలున్నారు. అయితే ఎన్నికల అధికారులు మాత్రం ఇక్కడ బీసీ రిజర్వేషన్ కల్పించారు. 98% ఉన్న లంబాడాలను కాదని బీసీలకు ఎట్లా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. కూసుమంచి మండలం ధర్మతండాలో 451 మంది ఓటర్లుంటే అందులో 449 మంది ఎస్టీలు ఉన్నారు. కేవలం 2 ఉన్నందుకే బీసీని ఎలా కేటాయిస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు మంగళి తండాలు సర్పంచ్ బీసీ మహిళకు కేటాయించారు. ఇక్కడ 838 మంది ఓటర్లలో ఒకే ఒక్క బీసీ మహిళ ఉంది. దీంతో ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఏర్పడింది. తిరుమలాయపాలెం మండలంలో లాల్సింగ్ తండా సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ 624 మంది ఎస్టీలుంటే కేవలం 4 బీసీ ఓటర్లున్నారు. 2 అత్తా కోడళ్లున్నారు. వీరిలో పద్మ అంగన్వాడీ టీచర్ అవడంతో గౌతమి సర్పంచ్ గా ఏకగ్రీవమయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. నల్గొండలో కూడా స్థానిక సంస్థల రిజర్వేషన్లు కొన్ని చోట్ల గందరగోళానికి దారితీస్తున్నాయి. ఎస్సీ ఎస్టీలు లేని చోట్ల అదే సామాజిక వర్గానికి సీటు కేటాయించారు. పంచాయతీ తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నారు స్థానిక నాయకులు. దామరచర్ల మండలంలో ఉన్న తండాలు సర్పంచ్ బీసీలకు రిజర్వ్ అయింది. బట్ ఇక్కడ ఒక్క బీసీ అభ్యర్థి లేని పరిస్థితి నెలకొంది. తండాల నుంచి నామినేషన్ వేసేందుకు బీసీలు కరువయ్యారు. దీంతో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏర్పడింది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం రాజారంలో ఎస్సీలు లేకున్నా అదే సామాజిక వర్గానికి రిజర్వేషన్ కేటాయించారు. అయితే 2019లోనూ ఇదే సీన్ రిపీట్ కావడంతో రాజారంలో సర్పంచ్ ఎన్నిక జరగలేదు. గతంలో సర్పంచ్ ఎన్నికను బహిష్కరించారు. దీంతో పంచాయతీ అధికారులే పాలనను కొనసాగించారు. గత 5 సంవత్సరాలలో రాజారం ప్యూర్ ఎస్టీ ఉంది. కావున ఇక్కడ ఎస్సీలు ఎవరు లేరు. ఎస్సీ రిజర్వేషన్ రావడంతో గత 5 సంవత్సరాలలో కూడా రాజారం గ్రామ పంచాయతీలో ఎన్నికలు నిర్వహించలేదు. దాని స్పెషల్ ఆఫీసర్ పంచాయతీ సెక్రటరీ వారే దాన్ని నడిపించడం జరిగింది. ఈసారి ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కనుక ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్లు ఎవరు లేకున్నసరికి మళ్ళీ ఎస్సీ రిజర్వేషన్ రావడం జరిగింది. ప్రభుత్వం దీన్ని దృష్టిలోకి తీసుకొని ఇక్కడ ఉన్న ఎస్టీ క్యాండిడేట్లకే టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నిర్మల్ జిల్లా పెంబి మండలం వేణునగర్లో 100% ఎస్టీలు ఉండగా బీసీలకు రిజర్వేషన్లు కేటాయించడంతో వ్యతిరేకత మొదలైంది. అలా ఎలా కేటాయిస్తారంటూ ఎస్టీలు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. నా పేరు రమేష్, అది వేణునగర్ పెంబి మండల్ నిర్మల్ డిస్ట్రిక్ట్. మాది టోటల్ ఎస్టీ పాపులేషన్ ఉంది. మా జీపులు ఇంతకుముందు కూడా జనరల్ ఎస్టీ ఉండే,
ఇప్పుడు బీసీ వచ్చింది, బీసీ ఓటర్లు ఒక్కరు కూడా లేరు, ఇల్లు లేదు, ఏం లేదు. మాకు ఈ బీసీ క్యాన్సిల్ చేసి ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఈ రిజర్వేషన్ల కేటాయింపు అంశం కాంగ్రెస్ పెద్దల వరకు వెళ్లింది. ఈ రిజర్వేషన్ల కేటాయింపుల్లో సీఎంతో సహా ప్రభుత్వ పెద్దలు ఎవరు జోక్యం చేసుకోలేదని, స్థానిక అధికారులే రూల్స్ ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేశారంటూ క్లారిటీ ఇస్తున్నారు. ఏదేమైనా తెలంగాణలో జరగబోయే స్థానిక సమరంలో రిజర్వేషన్ల పంచాయతీ కొనసాగుతుంది. పదవులపై ఆశలు పెట్టుకున్న నేతల అంచనాలు తారుమారవుతున్నాయి. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.